హాయ్ అండి. మన గార్డెన్లో జామ చెట్టు ఉంది కదా, ఈ జామ చెట్టు నీడలో కింద పసుపు అంతా వేసాను. అంటే టైం అయిపోయినాక వేసాను ఈ పసుపు. ఫస్ట్లో వేసిన పసుపు బాగా వచ్చింది. తర్వాత ఏంటంటే ఇదిగో ఇక్కడ ద్రాక్ష అయ్యి మొదలు ద్రాక్షకి ఏమో ఇట్లా తమలపాకు పండించాను. మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ తమలపాకు పక్కనే ఇదిగో కాకర విత్తనం పెట్టానండి. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను. కాకర కూడా ఇట్లా పైకి పాకుతాయి. ఇదిగోండి కాకర ద్రాక్ష మీదగా పైకి వెళ్ళిపోయింది. అక్కడ కాయలు పడిని చూపిస్తానండి. ఇదిగోండి కాకర జామ చెట్టు మీదకి కొంత పాకింది, కొంత ఏమో ఇదిగో ద్రాక్ష మీదగా పైకి వచ్చేసి ఇలా రండి చూపిస్తాను. ఇదంతా గ్రేప్స్ కదా, పైన అంతా గ్రేప్స్ పాకింది. ఇదిగోండి కాకర, ఇది మొత్తం కాకరకాయ చూడండి, ఒక్కటి వచ్చింది పెద్ద కాకరకాయ. ఇది చూసారు, ఒక కాకరకాయ. ఇక్కడ ఇప్పుడే వస్తున్నాయి పిందెలు. ఇక్కడ ఒకటి ఉన్నది. మనకి ఉన్న ప్లేస్ కొంచెమైనా దాంట్లోనే నేను అన్నీ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా బాగుంటా వెళ్ళిపోతుంది. పైన చూడండి గ్రేప్స్ ఎప్పుడు కాస్తానే ఉంటాయి, ఒక సీజన్ అనే ఉండదు, వస్తూ ఉంటాయి, పెట్టలు తినేస్తూ ఉంటాయి.